మొంతా తుపాను రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. ఆరుగాలం పండించిన పంటను తుడిచిపెట్టేసింది. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన సాంబశివుడు అనే రైతు మొక్కజొన్న వర్షంలో తడుస్తుందని ఆత్మకూరు మార్కెట్ యార్డుకు తరలిస్తే మంగళవారం కురిసిన భారీ వర్షానికి మార్కెట్ యార్డు జలమయమై మొక్కజొన్న పంటంతా నీటి పాలైంది. ఆరుగాలం పండించిన పంట కళ్ల ముందటే నీటి పాలవటంతో ఆ రైతు దంపతులు వెలవెల్లాడిపోయారు. మరి ఏ రైతుకి ఇలాంటి దుస్థితి రాకుండా మార్కెట్ యార్డును బాగు చేయాలని కోరారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని బోరున విలపించారు. రూపాయల పెట్టుబడి వచ్చింది. పెట్టుబడి అన్నీ వెళ్ళకుంటే మా ఊర్లో నాలుగున్నాయి మార్కెట్ అట్లయితే నానమనుకొని ఇడికి వస్తే సార్ ఇక్కడ కింద ఏంటారు అడుగు నీళ్ళు వస్తాయి సార్ నుండి నాశనం అయిపోయినాయి. ఆరుగాలకు కష్టపడి ఎరువు తోలుకొని చేతి చేసుకొని సంవత్సరం పొడుతు చేసిన మార్కెట్ అన్నీ తీర్చిపెట్టి పోవాలి సార్. ఇప్పుడు ఈ నెలకి ఎవరు కొంటారు సార్? ఇప్పుడు ఖర్చు పెట్టి మేము తోలుకొని గింజ చేతికి రాకపోయా సార్. ఇప్పుడు ఒక్క గింజ కూడా చేతికి రాకుండా అయిపోయా. ఇన్ని వేల రూపాయల పంట పండించి ఏం కర్మ వచ్చింది సార్. మాకు ఏం బాధ సార్. మా బాధ తెల్లాడుతులు పోతుంది కూడా 3 రూపాయలు కూడి తినకుండా కష్టపడి పండించుకొని రైతు పండించేసి ఏం లాభం ఉంది సార్. ఈ బాధ పేరు శ్రీదేవి సార్. మా ఊరికి సాబ్రం ఏం చేయాలి సార్? 1000 రూపాయలు ఖర్చు పెట్టి పండించుకొని నష్టపోవు సార్. మార్కెట్ యార్డ్లో నీళ్లు రాకుండా చేయండి సార్. మీ కాళ్ళకి మొక్కుతా. మార్కెట్ యార్డ్ నమ్ముకొని వచ్చి ఎవరైతే నష్టపోకుండా చేయండి సార్. మార్కెట్ యార్డ్లో నీళ్లు రాకుండా చేయండి సార్. నేను మార్కెట్ యార్డ్లో ఉంటే ధైర్యం అనుకొని వచ్చి నాకు కొంప మునిగిపోయింది సార్.